ఇడ్లీతో పాటు మనం సాంబార్ తీసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకంటే సాంబార్లో మనము దాంతోపాటు ఇవి వెజిటేబుల్స్ కూడా కొన్ని యాడ్ చేస్తూ ఉంటాము. కాబట్టి దానివల్ల మనకి ఫైబర్ కూడా ఎక్కువగా వస్తుంది దాంట్లోంచి, వెజిటేబుల్స్ నుంచి. ఇప్పుడు మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్ అన్నీ టోటల్గా అన్నీ ఓవరాల్గా వచ్చేస్తాయి. దాంతోపాటు ప్రోబయోటిక్స్ కూడా వస్తాయి. ఇవన్నీ మనం కలిపి తీసుకున్నప్పుడు డైజెషన్ కూడా మనకి చాలా బాగా అవుతుంది. అవును, ఇడ్లీ తింటే తొందరగా ఆకలేస్తుంది కదా. అది మనకి హెవీగా కూడా అనిపించదు, చాలా లైట్గా ఉంటుంది. ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి మనకి గట్ హెల్త్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, హెల్ప్ చేస్తుంది. గట్ హెల్త్కి కూడా కాంప్లిమెంట్ చేస్తుంది అది. అండ్ ఇప్పుడు చట్నీ తీసుకున్నట్టయితే దాంట్లో మనకి ఒకవేళ ఇప్పుడు పల్లి పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ తీసుకుంటే అది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు అనమాట. వాళ్ళకి అది ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉండడం వల్ల దాంట్లో. లేదంటే మనం టమాటో చట్నీ కానీ పుదీనా చట్నీ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. వెజిటేబుల్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం చట్నీతోని కొంచెం సాంబార్తోని తింటే ఇంకా టోటల్గా ఓవరాల్గా హోల్సమ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది.